హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో రోట్లో చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రోట్లో చేసిన ఈ చికెన్ పచ్చడి వేడి వేడి రైస్‌లో గనక సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చికెన్ పచ్చడి కోసం నేనైతే ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకొని దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 10, 12 వరకు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి. వీటిని ఇప్పుడు మనం లైట్‌గా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనము లైట్‌గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనము రోట్లోకి తీసేసుకొని మెత్తగా దంచుకోవాలండి. వీటిని ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం మెత్తగా ఈ విధంగా దంచుకోవాలండి. చూసారు కదా! చక్కగా మెత్తగా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారం పేస్ట్ మొత్తాన్ని కూడా మనము ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. మొత్తం గూడా నీట్‌గా ఇదే బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని, ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఈ చికెన్ ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసేసుకొని, ఒక 5, 6 నిమిషాల పాటు ఈ ఆయిల్‌లో ఈ చికెన్‌ని కుక్ చేసుకోవాలండి. మనకు వాటర్ వేయకుండానే చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇందులో వాటర్ అనేది వచ్చేస్తది. ఇవి ఇనికిపోయేంత వరకు మనం ఈ చికెన్‌ని ఆయిల్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యేటప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 4, 5 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం. చూసారు కదా! మనకు ఈ చికెన్‌లో వాటర్ అన్నీ ఇనికిపోయి మనకు చికెన్ కలర్ కూడా చేంజ్ అయింది కదా! ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రోట్లో నూరి పెట్టుకున్న ఈ మసాలా ముద్దని వేసేసుకొని, ఈ మసాలా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మనం ఈ విధంగా చక్కగా కలిపేసుకుందాం. మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకుందాం. ఇందులో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయనవసరం లేదండి. ఇదే సరిపోతుంది మనకు. ఈ విధంగా చక్కగా కలిపిన తర్వాత మరలా దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మనం ఆయిల్‌లో ఈ చికెన్‌ని కుక్ జేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు గదా! మనకు చక్కగా ఈ చికెన్ పచ్చడనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ చికెన్ పచ్చడి మొత్తాన్ని కూడా మనము ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. అంతేనండి. చూసారు గదా! ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే రోటి చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి రైస్‌లోకి సర్వ్ చేసుకొని తిన్నారు అంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇక్కడ చూసారా ఈ చికెన్ ముక్కలకి గూడా ఈ మసాలా చక్కగా పట్టి ఎంత స్పైసీగా ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూస్తుంటేనే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానెల్‌ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.